ఓపెన్ టాక్కి స్వాగతం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ పేరు మనందరికీ తెలిసిందే. దీని మూలాలు ఏపీలో కూడా ఉన్నాయి. ఇప్పటికే విజయసాయిరెడ్డి అల్లుడికి అన్నటువంటి శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం, ఆయన అప్రూవర్గా మారటం మనందరికీ తెలుసు. తాజాగా తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితనైతే నిన్న సాయంత్రం ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేసి ఢిల్లీ కూడా తరలించారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారం. సరే, దీనిలో అనేక మంది ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని మూలాలు ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. మరి నిన్న కవిత అరెస్టు తర్వాత ఇప్పుడు ఏపీలో అనేక అనుమానాలు వస్తున్నాయి. 100 కోట్లో 150 కోట్లో విలువ చేసే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏది ఇలా పెట్టుబడి వ్యవహారం అనుకుంటే, మరి ఏపీలో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతుంది. మరి దాని మీద ఎందుకు విచారణ చేయటం లేదు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనేది ఇప్పుడు అనేక మందిని తొలిచేస్తున్న ప్రశ్న. వాస్తవానికి అది కూడా కరెక్టే. అసలు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చాడు, అది పక్కన పెడదాం. 2024లో మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతున్నాడు. మరి రేపొద్దున మద్యాన్ని నిషేధించానని ఓట్లు అడుగుతాడో లేదా మాట తప్పానని చెప్పి ఓట్లు అడుగుతాడో మనకైతే తెలియదు. కానీ సరే, ఆ విషయం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి రాకముందు ప్రభుత్వాలకి కొంత డిపాజిట్ చేసి చెల్లింపులు చేసి ప్రైవేటు సంస్థలు మద్యాన్ని అమ్ముకునేవి. దాన్ని ఎంత అమ్ముకుంటే ఆ మొత్తంలో కొంత ప్రభుత్వానికి ఆదాయం కింద వచ్చేది, అది అందరికీ తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ప్రైవేటు సంస్థలకు ఎందుకు ఆదాయం పోవాలా, మొత్తం ఆదాయం మనకే వస్తే పోతుంది కదా అని చెప్పి మద్యం షాపులు మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చాడు. సో అప్పుడు మొదలైంది అసలు కుంభకోణం. వాస్తవానికి ఏపీలో మీరు చూడండి, తెలంగాణ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎందుకనంటే ఏపీలో గతంలో ఉన్నటువంటి ఏ మద్యం కూడా ఏపీలో దొరకదు, తెలంగాణలో దొరికే ఏ మద్యం కూడా ఏపీలో దొరకదు. మరి ఏపీలో ఏం దొరుకుతుంది అంటే వైసీపీ నాయకులు తయారు చేసినటువంటి మద్యం మాత్రమే దొరుకుతుంది. ఎటువంటి నాణ్యత లేకుండా కేవలం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి మద్యాన్ని ఉత్పత్తి చేసి దాన్ని మద్యం షాపుల్లో పెట్టి అమ్ముతున్నారు. మీరు ఒకసారి పబ్లిక్ బయట చూడండి, చాలా బయటలు మనకి టీవీలో యూట్యూబ్లో కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి మద్యం తాగిన తర్వాత వాళ్ళలో వింత వింత ప్రవర్తనలు వస్తున్నాయి. కడుపు మంట కానివ్వండి, లేదా కాళ్ళు చేతులు మంట రావటం కానివ్వండి, లేదా కొత్త కొత్త రకాల ఇది రావటం కానివ్వండి, గుండెలో పిండేసినట్టుగా ఉండటం కానివ్వండి, ఇలా అనేక సమస్యలు జగన్మోహన్ రెడ్డి మద్యం తాగడం మొదలుపెట్టిన తర్వాత వస్తున్నాయి. మరి ఎందుకు గతంలో ఏళ్ల తరబడి తాగినా రాంది జగన్మోహన్ రెడ్డి మద్యానికే వస్తుంది అంటే పూర్తిగా ఇది కల్తీ మద్యం. ఇది నేను చెప్పడం కాదు, గతంలో ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ దీని శాంపుల్స్ని ఇతర రాష్ట్రాలకు పంపి ల్యాబుల్లో టెస్టులు చేపిస్తే ఇందులో హానికర పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి, మద్యంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చిన పరిస్థితి. పురంధేశ్వరి, బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా ఈ మద్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపి టెస్టులు చేపిస్తే అందులో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది. ఏపీలో కల్తీ మద్యం అమ్ముతున్నారు, ఇది విషంతో సమానం, దీనివల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి, కాబట్టి తక్షణమే దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి పురంధేశ్వరి కూడా కేంద్రానికి లేఖ రాసింది. సరే, ఇప్పటివరకు చర్యలన్నీ శూన్యం అనుకోండి. అంటే మొత్తంగా ఏపీలో వాళ్ళు తయారు చేసిన మద్యాన్ని అమ్ముతూ, అది కూడా కల్తీ మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. గతంలో కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి మద్యం ధరలను ఉన్నట్టుండి ఒక్కసారిగా పెంచేసాడు, డబల్ చేశాడు. అదేంటయ్యా 100, 200, 200, 400 చేసామని అడిగితే మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా పెంచానంట, తాగటం మానేస్తారట. మరి తాగటం మానేశారా? జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచాడు కదా, మరి గతంలో 100 మంది తాగితే పోనీ సగం మంది మానేసి 50 మంది తాగాలి కదా, మరి తాగటం మానేశారా అంటే గత 5 ఏళ్లతో తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో వచ్చిన ఆదాయం వైసీపీ హయాంలో 2 ఏళ్లలోనే వచ్చేసింది, 2-3 ఏళ్లలోనే వచ్చేసింది. అంటే గతానికంటే ఎక్కువగా తాగుతున్నారు. మద్యం ఉత్పత్తి కూడా గతం కంటే ఎక్కువగా జరుగుతుంది. మరి ఎలా జరుగుతుంది? మీరు చెప్పిన లెక్క ప్రకారం షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచితే మానేయాలి కదా. సో మరి దీని మీద ఎందుకు సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి ఎందుకు విచారణ చేయటం లేదు, ఎందుకు ఈ కేసుని టేకప్ చేయడం లేదు? ఢిల్లీ లిక్కర్ స్కామ్కు తనదన్నే స్కామ్ ఏపీలో జరుగుతుంది. గతంలో చంద్రబాబు గారు కూడా దీని మీద ఆరోపించారు. మీకు అంతెందుకు, మనం ఈ రోజుల్లో టీ స్టాల్కి వెళ్ళి ఎక్కడైనా టీ తాగితే 10 రూపాయలు ఫోన్పే చేసి వచ్చేస్తున్నాం, ఒక సిగరెట్ కొనుక్కుంటే 10 రూపాయలు ఫోన్పే చేసి వచ్చేస్తున్నాం. సో అక్కడ ఇక్కడ అని లేకుండా కూరగాయల బండి దగ్గర నుంచి టీ స్టాల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్ని చోట్ల కూడా ఫోన్పే అనేది వచ్చేసింది. సో డిజిటల్ విధానం వచ్చేసింది. మరి ఎందుకు మద్యం షాపుల్లో డిజిటల్ విధానం రాలేదు ఏపీలో? ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు అంటే డిజిటల్ విధానంలో డబ్బులు తీసుకుంటే అవి మొత్తం బ్యాంకు ఖాతాలోకి వెళితే అది లెక్క, బ్యాంకు ఖాతాలోకి వెళ్ళిన ప్రతి రూపాయికి కూడా లెక్క ఉంటుంది.
అదే డైరెక్ట్గా చేత్తో డబ్బులు తీసుకుంటే వీళ్ళు అమ్మింది ఎంతో తెలియదు, వాళ్ళు వచ్చిన డబ్బులు ఎంతో తెలియదు, అందులో ప్రభుత్వానికి వెళ్ళేది ఎంతో కూడా ఎవరికి తెలియదు. వాస్తవానికి లిక్కర్ మీద వచ్చే సొమ్ములో ఎంత ప్రభుత్వానికి వెళ్తుంది, ఎంత పక్కదారి పడుతుంది అనేది ఎవరికి తెలియని విషయం. చంద్రబాబు గారు చేసిన ఆరోపణ ఏంటి? గతంలో 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ప్రభుత్వ ఖజానాకి వెళ్తే 90 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. సో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. మద్యం మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో తీసుకొచ్చి బయట మద్యం ఏది లోనకి రాకుండా రాష్ట్రంలోనే మద్యాన్ని వైసీపీ నేతల చేత ఉత్పత్తి చేయించి వాళ్లే షాపుల్లో పెట్టి అమ్ముకుని డిజిటల్ విధానం పూర్తిగా ఎత్తేసి కేవలం క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు. అంటే ఇది అతి భారీ కుంభకోణం. సరే అమ్మితే అమ్మారు, అమ్మే మద్యం ఏమైనా ఆరోగ్యకరంగా ఉంటుందా, పోనీ ఇతర మద్యాల్లాగా ఉంటుందంటే ప్రమాదకరంగా ఉంటుంది. తెలంగాణ వాసులైతే భయపడే పరిస్థితి. ఆ రాకేష్ మాస్టర్ మనం చూసాం కదా, పాపం బూమ్ బూమ్ బీర్ తాగాడు. ఆయన ఎక్కువగా తాగాడు. తాగేటప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి, మనం అప్పుడు చూసాం, హల్చల్ చేసినాయి. ఈ బీర్ తాగితే నాకేంటో తల తిప్పేస్తుంది, తల పట్టేస్తుంది, ఒళ్ళంతా ఏదో చిక్చికాగ్గా ఉంది, ఏం బీర్రా నాయన, ఇది ఆయన మాట్లాడిన పరిస్థితి. తర్వాత ఆయన ఏమయ్యాడో మన అందరం చూసాం. సో ఏపీలో మద్యం ఎంత ప్రమాదకరం అంటే ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఇప్పుడు దీని మీద యాడ్లు కూడా వస్తున్నాయి. పురుగుల మందు తాగినా బ్రతుకుతారేమో కానీ ఏపీ మద్యం తాగితే మాత్రం బ్రతికే పరిస్థితి లేదని. అంటే అంత హానికరమైన పదార్థాలు ఏపీ మద్యంలో ఉన్నాయి. మరి ప్రభుత్వ ఆధీనంలోనే కల్తీ మద్యాన్ని పెట్టుకుని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుంటే మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు ఏపీలో కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం మీద దృష్టి పెట్టడం లేదు? ఎందుకు ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం లేదు? అయితే ఇది ఎక్కడితో ఆగేది కాదు. ఈ రోజు వరకు జరగకపోయినప్పటికీ కూడా త్వరలోనైనా సరే ప్రభుత్వం మారిన తరువాత, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి మొట్టమొదటిగా విచారణ చేసే అంశం ఏదైనా ఉందంటే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏపీలో ఇది అతి భారీ లిక్కర్ స్కాము, దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కూడా అవుతుంది. దీన్ని వెలికి బయటికి తీస్తే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అవుతుంది. అసలు ఇప్పటి వరకు వాళ్ళు అమ్మిన మద్యం ఎంత, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత, మధ్యలో పక్కకు పోయిన ఆదాయం ఎంత అనేది బయటకు తీస్తే ఇందులో జరిగిన కుంభకోణం మొత్తం కూడా బయటపడుతుంది. ఎందుకు డిజిటల్ విధానం పెట్టలేదనేది కూడా బయటపడుతుంది. ప్రతిపక్షాలు గత 5 ఏళ్ల నుంచి అడుగుతూనే ఉన్నాయి, ఎందుకు డిజిటల్ విధానం లేదు, ఎందుకు డిజిటల్ విధానం లేదని. ఇప్పటి వరకు సమాధానం చెప్పలా. ఇప్పటి వరకు డిజిటల్ విధానం ఎందుకు పెట్టలేదు అనేది వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పలా. 10 రూపాయల టీ స్టాల్లో డిజిటల్ విధానం ఉన్నప్పటికీ మద్యం షాపుల్లో ఎందుకు డిజిటల్ విధానం లేదు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను బటన్ నొక్కుతా మీ ఖాతాలో డబ్బులు పడతాయి అంటాడు. అంటే ఈయన డిజిటల్ విధానం అమలు చేస్తున్నానని చెప్తాడు, కానీ మద్యం షాపుల్లో మాత్రం స్కాన్ చేసి డబ్బులు ఇస్తాను అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. అంటే ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణం. ఢిల్లీ కుంభకోణాన్ని మించిన ఆ కుంభకోణం ఏపీలో జరిగింది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా ఈ కుంభకోణం బయటకు వస్తుంది. ఈ కుంభకోణం వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నప్పటికీ ఇప్పుడు అమ్మే మద్యం మొత్తం కూడా వైసీపీ నేతలకు చెందింది. అందులో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళదే ఎక్కువ పాత్ర ఉందని చెప్పి వాళ్ళంతా చెప్పే పరిస్థితి. సో వాళ్ళు తయారు చేసినటువంటి సొంత మద్యాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు దోచేశారు. రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా విచారణలో ఇవన్నీ బయటకు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కవిత అరెస్టు తర్వాత ఏపీలో కూడా కొంత అలజడి అయితే మొదలైంది. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మన మీద విచారణ చేస్తే, ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ ఏసీబీఐకో ఈడీకో ఈ కేసునిస్తే అప్పుడు మనం కూడా దొరికిపోతాం కదా, ఇప్పుడు తప్పించుకునే దారేది అని చెప్పి చాలామంది ఇప్పుడు మదన పడుతున్న పరిస్థితి. మొత్తంగా ఢిల్లీని మించిన పెద్ద స్కామ్ అయితే ఏపీలో జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఎలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా ఈ రోజు నుంచి అపధర్మ ముఖ్యమంత్రి ఆయన, బహుశా నోటిఫికేషన్ వస్తే ఈ రోజు నుంచి ఆయన చేతిలో పవర్స్ కూడా దాదాపుగా పోయినట్టే. కాబట్టి ఇంకా ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది ఇక కళ్ళే, అది జరిగే పనే కాదనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఖచ్చితంగా మరొక 2 నెలల తరువాత అయినా సరే ఏపీలో జరిగినటువంటి భారీ లిక్కర్ స్కామ్ అనేది బయటకు వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.